జాంబవతి కృష్ణుల కళ్యాణం ప్రతి ఒక్కరూ కన్నుల పండువగా తమ తమ శక్తిని బట్టి అందరూ కూడా ఆచరించుకోవాల్సినటువంటి మహాయజ్ఞం. ఈ మహాయజ్ఞం ద్వారా సమసమాజానికి ఒక నాంది ఏర్పాటు కానున్నది. కాబట్టి మంచి ఈ మహాయజ్ఞాన్ని సంకల్పం చేసినటువంటి రామచంద్ర యాదవ్ గారికి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, అలాగే ఒక సంత్గా, ఒక సన్యాసిగా, ఒక యతిగా ఒక చిన్న మాట, బహుజనుల యొక్క ఐక్యత ఈ దేశానికి చాలా అవసరం. అందరూ సంఘటితంగా ఉండండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలన్నీ కూడా ఐక్యమత్యంగా కలిసికట్టుగా ఉండండి. అటువంటి దార్శనికతతో, అటువంటి దృష్టికోణంతో వెళ్తున్నటువంటి పెద్దలకు మీరందరూ బాసటగా నిలవండి అని చెబుతూ, ఈ వేదిక మూలకంగా బహుజన బిడ్డలకందరికీ మనస్ఫూర్తిగా ఆశీర్వాదం చేస్తూ, ఇంకొక చిన్న మాట, మాదిగ మహారాజులకు, ముదిరాజ్ మహారాజులకు అనగా ఎస్సీలకు, బీసీలకు వేదకాలం నుంచి, అనాది నుంచే ఇడెం పొత్తు, కంకణం పొత్తు ఉన్నది. ఇడెం పొత్తు, కంకణం పొత్తు ఉన్నది. కొంతమంది కావాలని కుట్రపూరితంగా ఈ వర్గాలను విడగొట్టారు వాళ్ళ స్వలాభం కోసం. అందుకే దైవం మానుష రూపేణ, భగవంతుడు ఎవరిలో ఒకరు లోపల ఆవాహనమై వస్తాడు, లోక కళ్యాణం చేస్తాడు. ఆనాడు అంబేద్కర్ గారు చేసిందదే. ఈనాడు ఇటువంటి పెద్దల రూపంలో భగవత్ సంకల్పం ప్రవేశించి ఇటువంటి కార్యక్రమాలు చేయిస్తుంది. కాబట్టి అందరూ దీన్ని గ్రహించాలి.